ఏఎఫ్ఓకి కావాల్సిన స్టూడెంట్ వెరీ స్పెషల్ స్టూడెంట్. ఎందుకు ఇంత ఫోకస్డ్గా ఉన్నాం మా కన్సల్టెంట్? మేకి అన్నకి కాల్ చేశాను. ఓకే, ఇలా వీసా నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ అయింది వితౌట్ ఎగ్జామ్. జాన్ 5th నేను 2023 ఎలక్షన్స్ జరిగి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేంజ్ చేశాను. అవును, 20 times నేనే కాల్ చేసి ఫీజు పే చేశాను. 2018 నుంచి అప్ టు 2025 వరకు వచ్చాము. వాళ్ళు ఏంటంటే టోఫెల్ వాళ్ళు అంటే 3 months తర్వాత మెయిల్ చేయడం వల్ల ఇన్ని ఇయర్స్ నువ్వు మమ్మల్ని ట్రస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆ ట్రస్ట్, ఆ బాండింగ్ అసలు ఎలా అనిపించింది? ఫస్ట్ టోఫెల్ స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయినప్పుడు 20 times ఇన్ డే కాల్ చేశాను. ఏపీ అంటేనే తెలుసు, అక్కడ పాలిటిక్స్ అంతే ఉంటాయి, అక్కడ ఉండే జనాలు కూడా అంతే ఉంటారు. మెయిన్ ఎక్కడ వస్తుందంటే మనీ దగ్గర వస్తుంది. మనీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను నిజంగా చెప్తున్నాను, ఈవెన్ నా వీసా లేట్ అయిందని నేను చెప్తున్నాను కదా. ఏ స్టూడెంట్ 1.5 year ట్రావెల్ చేసిన అవసరం ఒక స్టూడెంట్కి లేదు లేదా. అలానే ఫీజు పే చేసిన సైప్రస్ అనే దానికి వీసా రిజెక్షన్ అనేది ఉండదు. ఎంత ప్రాంప్ట్గా కన్సల్టెంట్స్ని కాంటాక్ట్ అయ్యి నువ్వు వాళ్ళు చెప్పి నువ్వు స్టార్ట్ అయినప్పుడు సైప్రస్కి మోస్ట్లీ అయితే మనమే చేసాం. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్గా కన్సల్టెన్సీ అన్నారు కానీ ఆ కన్సల్టెన్సీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయలేదు. అలా సైప్రస్ మొత్తాన్ని శాసించేది రానున్న రోజుల్లో ఒక ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ మాత్రమే. ఫస్ట్ డే క్లియర్గా అన్నయ్య వాళ్ళ దగ్గర అన్నీ తెలుసుకోండి, ఎండ్ ఆఫ్ ది డే కూడా అదే మాట మీద ఉంటారు.